సో మెంటల్ స్ట్రెస్ ఈజ్ యుబిక్యూటస్, అంటే ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. ఎలాగంటే ఫ్రాగ్రెన్స్ మీరు వేసుకున్నారనుకోండి, సెంట్ వాడారనుకోండి, మీకు తెలియదు, పక్కన వాళ్ళకి తెలుస్తుంది. అలాగే మీకు మీ మెంటల్ స్ట్రెస్ మీకు తెలియకపోవచ్చు, పక్కన వాళ్ళకే తెలుస్తుంది. ఎనీవే ఇట్ ఈస్ సో కామన్ కాబట్టి మెంటల్ స్ట్రెస్ ఉందా లేదా అనేది ఇట్ ఈస్ అ యూస్లెస్ డిస్కషన్. అది ఏ కారణం చేత వచ్చింది అనేది కూడా యూస్లెస్. కెన్ వి రియల్లీ నెగేట్ ఆల్ దోస్ థింగ్స్? వేరే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎన్వైరన్మెంట్ బాగోలేదు, ఇవన్నీ మనం ఏం చేయలేము. టైంకి ఒక చోటుకి వెళ్ళాలి, ఆ టైం సరిపోవట్లేదు, మనం ఏం చేయలేం. కాబట్టి దానికి ఏ కారణం చేత మనకు స్ట్రెస్ వస్తుంది అనేది ఆలోచించడం కూడా అనవసరం. వీ హ్యావ్ అవర్ ఏజ్ ఓల్డ్ టెక్నిక్ ఆఫ్ మెడిటేషన్ అండ్ ప్రాణాయామ. మెడిటేషన్లో ఏంటంటే హాయిగా కూర్చుంటాం, మనం రెస్ట్ఫుల్గా కూర్చొని కళ్ళు మూసుకుంటాం, సో దట్ ద బాడీ పార్ట్స్ డోంట్ హర్ట్ అండ్ కీప్ రిమైండింగ్ అస్. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, మనం దాన్ని ఏమి లేబుల్ చేయం. ఇది మంచి ఆలోచన, చెడు ఆలోచన, ఇది మనకు కావాలి, ఇది వద్దు, ఏమి చెయ్యం. వస్తూ ఉంటే టాటా బై బై చెప్పేస్తూ ఉంటాం, వెళ్ళిపోతూ ఉంటాయి. అలా 10 నిమిషాలు కూర్చున్నారనుకోండి, మీకు ట్రాఫిక్ తగ్గిపోతుంది. ఆ క్రౌడ్ మన బ్రెయిన్లో మనం కాదు ఉండేది, ఒక క్రౌడ్ ఉంటుంది, ఒక 100 మంది ఉంటారు, వాళ్ళందరూ నెమ్మదిగా తగ్గిపోతారు. తగ్గిపోయేటప్పటికి మనం వేరు, మన ఆలోచనలు వేరు. ఆ స్టేట్లోకి చాలా తేలిగ్గా వెళ్ళొచ్చు. అలా కనుక వెళ్ళామనుకోండి, మన ఆలోచనలు విల్ నాట్ బాదర్ అస్. ఎందుకంటే ఎన్వైరన్మెంట్ నుంచి మన ఆలోచనలకు వచ్చి, ఆలోచనల నుంచి మనకు వస్తుంది. అక్కడ మీరు గ్యాప్ పెట్టారనుకోండి, బయట ఏమైనా నథింగ్ విల్ బాదర్ అస్. సో ఇట్ ఈస్ అవర్ ఏజ్ ఓల్డ్ టెక్నిక్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ అవర్ ఓన్లీ స్పిరిచువల్ టెక్నిక్. ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ప్రేస్, ఇండియన్స్ మెడిటేట్ అని ఒక గొప్ప ఆయన అన్నారు. ఇట్ ఈస్ అవర్ మెయిన్ టెక్నిక్ ఫర్ నాట్ ఓన్లీ హెల్దీ లైఫ్ ఫిజికల్లీ బట్ స్పిరిచువల్లీ ఆల్సో. సో అది మనం చేయట్లా. ఎంతమంది ఇండియన్స్ మెడిటేట్ చేస్తారు? హార్డ్లీ 10-20%. సో రోజుకు 2 సార్లు మెడిటేట్ చేశారనుకోండి, ప్రాణాయామ హెల్ప్ కూడా తీసుకోవచ్చు టు గెట్ బెటర్ మెడిటేషన్. మీకు స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. దానికి ఈ మధ్య చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. మీకు కార్టిసాల్ అనేది తగ్గుతుంది, ఎడ్రినాలిన్, నార్ ఎడ్రినాలిన్ తగ్గుతాయి, మీకు టిష్యూ లోపల యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ పెరుగుతాయి. మీకు అసలు ఇవన్నీ అనవసరం. అసలు మన ముఖంలో ఉన్న కౌంటెనెన్స్ ఇట్ సెల్ఫ్ చేంజెస్ ఇఫ్ యూ డూ ప్రాపర్ మెడిటేషన్. హోల్ డే మీకు కూల్గా ఉంటుంది. దాట్ విల్ హ్యావ్ ఎ ట్రెమెండస్ ఎఫెక్ట్. ఎందుకంటే మన ఈ లైఫ్ స్టైల్ డిసీజ్లో మెయిన్గా మన లైఫ్ స్టైల్ మనం కోరుకున్న తేడాలు తేవాలి అంటే మనకి ఆ కనెక్ట్ ఉందనుకోండి, మనం ఇది చేద్దాము అని మనకు ఆ కన్విక్షన్ ఉంటే మనం ఆటోమేటిక్గా చేయగలం. సో ఈ యోగా, ప్రాణాయామ, మెడిటేషన్ ద్వారా మనం మిగతా లైఫ్ స్టైల్స్ కూడా చాలా చాలా తేలిగ్గా పాటించగలం.